ఈజ్ దర్ ఎనీ కాంట్రడిక్షన్ బిట్వీన్ ద సైన్స్ అండ్ ద స్క్రిప్చర్? సైన్స్కి దేవుని యొక్క వాక్యానికి ఏమైనా విరుద్ధత ఉందా? సైన్స్కి క్రైస్తవ విశ్వాసానికి పడదు అనేది కొంతమంది అభిప్రాయం. ఇది ఒక మూఢనమ్మకం మాత్రమే, గమనించండి. అదేంటి అంటే యాక్చువల్గా సైన్స్ అనేది మోడర్న్ సైన్స్ ఎక్కడ డెవలప్ అయిందనంటే క్రిస్టియన్ కల్చర్లోనే డెవలప్ అయింది. ఏన్షియంట్ ఈజిప్ట్ కానీ, గ్రీస్ కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, చైనాలో ఈ యొక్క కల్చర్లో మీరు చూసినప్పుడు ఏన్షియంట్ లేకపోతే మాకు ఎప్పటి నుంచో మా కల్చర్ ఉంది అని చెప్పుకున్న దేశాల్లో ఏం డెవలప్ చేశారు అంటే మ్యాథమెటిక్స్ డెవలప్ అయింది, లేకపోతే ఆస్ట్రాలజీ డెవలప్ అయింది. కానీ మోడర్న్ సైన్స్ ఎక్కడ డెవలప్ అయిందనంటే క్రిస్టియన్ కమ్యూనిటీలోనే డెవలప్ అయింది. కారణం ఏంటి అని అంటే ఏన్షియంట్ టైమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రీస్ ఇలాంటివి మీరు తీసుకుంటున్నప్పుడు అరిస్టాటిల్ యొక్క ఫిలాసఫీ చూసుకుంటున్నప్పుడు మ్యాటర్ ఈజ్ ఈవిల్, స్పిరిట్ ఈజ్ గుడ్ అనే నినాదం బాగా పాపులర్ అయింది. అంటే పదార్థం అంతది చెడ్డది, ఆత్మ మాత్రమే మంచిది అని పదార్థ ప్రపంచం మెటీరియల్ యూనివర్స్ని కొట్టిపడేశారు. దాన్ని గ్నాస్టిసిజం అని అంటాం. కానీ దేవునికి వాక్యం బైబిల్ ఏం మాట్లాడుతుందంటే పదార్థ ప్రపంచము అనేది దేవుడి చేత సృష్టింపబడ్డది. ఆ పదార్థ ప్రపంచాన్ని దేవుడు మంచిదైనట్టు చూచాడు. గాడ్స్ ఆర్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. దేర్ఫోర్ మెటీరియల్ యూనివర్స్ అది మంచిదైనట్టు దేవుడు చూచాడు. అది నెంబర్ 1. ఒకవేళ పదార్థ ప్రపంచం మెటీరియల్ యూనివర్స్ చెడ్డదైతే దేవుడు పదార్థంలోకి శరీరం వేసుకుని భూమి మీదకి రాడు. కాబట్టి పదార్థ ప్రపంచాన్ని దేవుడు మంచిగా చూచి మళ్ళీ తన పోలికలో మనిషిని తయారు చేసి ఈ పదార్థ ప్రపంచాన్ని ఆ మనిషికి అప్పచెప్పి మీరు ఏమన్నాడంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఈ భూమిని నిందించాలి, విస్తరించాలి, ఈ భూమిని ఏలాలి అని చెప్పి ఈ పదార్థ ప్రపంచాన్ని డెవలప్ చేయమని రీసెర్చ్కి దేవుడు వదిలేశాడు. కీర్తనలు 19 దావీదు కీర్తనలు ఏమంటే ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి అని అంటా ఉన్నాం. సో సైన్స్ అంటే ఏంటి అనేది మనకు అర్థం అవ్వాలి. అదేంటంటే భూమి చుట్టూ తాను తిరగడానికి పట్టిన టైం ఏమంటున్నామంటే 24 అవర్స్ అని అంటున్నాం కదా. సో అది ఎవరు చెప్పారు? సైన్స్ చెప్పింది. అసలు భూమికి 24 అవర్స్ తిరగమని టైం దానికి ఎవరు ఆదేశించారు? దేవుడు ఆదేశించాడు. దేవుడు చెప్పిన విషయాల్ని, ఆయన చెప్పిన విషయం ఏదైతే ఉందో ఆ ఆజ్ఞని ఫాలో అవుతుందని నువ్వు రీసెర్చ్ చేస్తే సైన్స్ అయింది. అంటే దేవుని యొక్క సత్యాలని చెప్పేదే సైన్స్. ఇది మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి గమనించవలసిన ఒక విషయం ఏంటంటే ఈ మధ్యన కొంతమంది మాట్లాడుతున్నారు. అదంటే చార్ల్స్ డార్విన్ యొక్క ఆర్గ్యుమెంట్ రాగానే క్రైస్తవ విశ్వాసం పడిపోయింది, క్రైస్తవ విశ్వాసానికి పెద్ద ఛాలెంజ్ వచ్చేసింది అంటారు. చార్ల్స్ డార్విన్ యొక్క థియరీ, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ థియరీ ఏంటంటే కోతి నుంచి మనిషి వచ్చాడు అనేది థియరీ దగ్గర ఆగిపోయింది. అది లా దగ్గర కూడా రాలేదు. మనకు తెలుసు ప్రాబబిలిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు లో ప్రాబబిలిటీ, మీడియం ప్రాబబిలిటీ అండ్ హై ప్రాబబిలిటీ అంటాం. లో ప్రాబబిలిటీని ఏమంటాం? హైపోథీసిస్ అంటాం. మీడియం ప్రాబబిలిటీని థియరీ అంటాం. హై ప్రాబబిలిటీని ఏమంటాం అంటే లా అంటాం. అంటే చెప్పుకోవడానికి కూడా ఫూలిష్గా ఉన్నదాన్ని హైపోథీసిస్ అంటాం. ఎవిడెన్సెస్ లేదు కానీ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది అన్నదాన్ని థియరీ అంటాం. ఆధారాలున్న ఎవిడెన్స్ ఉన్నదాన్నే లా అంటాం. అంటే ఇప్పుడు చార్ల్స్ డార్విన్ యొక్క థియరీ అన్నామా లా అన్నామా అని అంటే ఆ థియరీ దగ్గర అంటే దానికి ఎవిడెన్సెస్ లేవు. సో దీని మీద కావాలంటే ఒక ఎపిసోడ్ మనం చేద్దాం ఫర్దర్గా. అయితే ఒకటి గమనించాలి. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే చార్ల్స్ డార్విన్ లాంటి ఆర్గ్యుమెంట్ వచ్చిన తర్వాత క్రైస్తవ విశ్వాసానికి ఏమైనా సవాల్ వచ్చిందా అంటే లేదు సరి కదా. ఇప్పుడున్న మోడర్న్ సైంటిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్సిస్ కాలిన్స్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్, ఆయన పబ్లిక్లో క్రిస్టియన్ ఫెయిత్ని డిఫెండ్ చేస్తున్నాడు, డిబేట్స్లో పాల్గొంటూ ఉన్నాడు, క్రైస్తవ విశ్వాసాన్ని పబ్లిక్లో అనౌన్స్ చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మోడర్న్ సైంటిస్టులు ఏమీ దేవుడు నమ్మట్లేదు అనేది తప్పు. సో మోడర్న్ సైంటిస్టులు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రీసెర్చ్ ఏమైందంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇంకా ఎవిడెన్సెస్ తీసుకొస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్కి చాలా రకాలుగా మనం ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టవ్ మీద నేను ఒక కెటిల్ పెట్టాను లేదా బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేశాను. అది ఏమవుతుందంటే హీట్ వెళ్తుంది కదా, అది వేడెక్కుతుంది. సో దీనికి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వచ్చు? ఎందుకు ఆ స్టవ్ మీద ఎందుకు నీళ్లు వేడెక్కుతున్నాయి అని అంటే దానికి 3 రకాల ఆన్సర్స్ ఇస్తాను. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఇది కినెటిక్ ఎనర్జీ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లిక్విడ్లో ఉన్న వాటర్ గ్యాస్ రూపంలోకి వేపర్ అవుతుంది, ఆవిరి రూపంలోకి మారుతుంది. ఇది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. రెండో ఎక్స్ప్లెనేషన్ అన్సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అంటే వేడి చేస్తున్నాను అందుకని వేడెక్కుతుంది అనేది. మూడో ఆన్సర్ ఏంటంటే నా ఫ్రెండ్ వస్తున్నాడు టీ పెడుతున్నాను అందుకే అది వెలిగించాను అని. ఈ 3 ఆన్సర్స్ రైటే. ఒకే క్వశ్చన్కి 3 డిఫరెంట్ యాంగిల్స్లో మనం దాన్ని ఆన్సర్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేసాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సి ఈ ఆన్సర్లో ఏది తప్పు కాదు. కాబట్టి ప్రతిదీ సైన్స్ ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తుందా? ఆ ప్రపంచంలో ఉన్న ప్రతి సత్యాన్ని సైన్స్ చెప్పేస్తుందా అంటే చెప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ నమ్మకస్తుడా కాదా అనేది సైన్స్ చెప్తుందా? చెప్పదు. లేదా ఈ పోయమ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది సైన్స్ చెప్తుందా? చెప్పదు. ఈవెన్ కెమిస్ట్రీ ల్యాబ్లో పాప పరిహార నిమిత్తం పాప క్షమాపణ గురించి ఏమన్నా చెప్తారా? చెప్పరు. అలాగే చర్చ్లో యాటమ్స్ గురించి చెప్తారా? చెప్పరు. కాబట్టి గుర్తుపడి ఎకనామిక్స్ క్లాస్లో కెమిస్ట్రీ గురించిన రీసెర్చ్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ప్రతిదానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది.
కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈవెన్ బైబిల్ కంప్లీట్గా చెప్పేస్తుంది, బైబిల్ చదివితే కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుందా, ప్రపంచంలో అంతా నాలెడ్జ్ వచ్చేస్తుందా అంటే కాదు. ఈవెన్ బైబిల్ టచ్ చేయలేని టాపిక్స్ కొన్ని ఉన్నాయి, లేదంటారా? యాటమ్స్ గురించి ఏమైనా బైబిల్ మాట్లాడుతుందా? యాటమ్ బాంబ్ గురించి మాట్లాడుతుందా? ఇవేం మాట్లాడలేదు. ఒక సత్యాన్ని మనం గమనించాలి, అదేంటంటే సైన్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు లేకపోతే క్రైస్తవ విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రెండిట్లకి మధ్య ఉన్న తేడా ఏంటి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ క్యాన్ ప్యూరిఫై రిలీజన్ ఫ్రమ్ ఎర్రర్ అండ్ సూపర్స్టిషన్. రిలీజన్ కెన్ ప్యూరిఫై సైన్స్ ఫ్రమ్ ఐడోలిటరీ అండ్ ఫాల్స్ డాగ్మాస్ ఆర్ అబ్సల్యూట్స్. విజ్ఞాన శాస్త్రం సైన్స్ ఏం చేస్తుంది అని అంటే క్రైస్తవ విశ్వాసం చుట్టూ ఉన్న మూఢనమ్మకాలను తొలగిస్తుంది సైన్స్. క్రైస్తవ విశ్వాసం ఏం చేస్తుంది అంటే సైన్స్ చుట్టూ ఉన్న విగ్రహారాధనని దాన్ని తీసేస్తుంది. ఇవి రెండు కలిసి వెళ్తున్నాయి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయాన్ని నేను క్లోజ్ చేస్తాను, అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, దేవుడు ఉన్నాడు అని ప్రపంచానికి ఎలా బయలుపరుచుకుంటాడు? మీరు 19 దావీదుని చూస్తే మొదటి 6 వచనాల్లో మనకి ఏం కనబడుతుందంటే సృష్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదంటే ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాయి, హెవెన్స్ డిక్లేర్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి అని అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి తర్వాత 7వ వచనం నుంచి ఏమంటాడనంటే యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైంది అంటూ ధర్మశాస్త్రం గురించి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వరకు ఏం చేశాడు? ప్రపంచంలో సృష్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సడన్గా ధర్మశాస్త్రం గురించి ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ని చూసినప్పుడు దీని వెనకాల టైలర్ ఉంటాడని మాత్రమే తెలుస్తుంది, కానీ ఆ టైలర్కి పెళ్ళయిందో లేదో షర్ట్ని చూసి చెప్పలేరు, ఆ టైలర్కి ఎంతమంది పిల్లలు దీన్ని చూసి చెప్పలేరు. కాబట్టి షర్ట్ ఏం చేస్తుంది అంటే షర్ట్ చూసిన వెంటనే ఒక జనరల్ రెవల్యూషన్ అంటే దీని వెనకాల ఒక టైలర్ ఉన్నాడు అంతవరకే తెలుస్తుంది. అలాగే సృష్టిని చూసినప్పుడు ఆ సృష్టికర్త ఉన్నాడు అన్న విషయం మాత్రమే సృష్టి చెప్తుంది. కానీ ఆ సృష్టికర్త ఎలాంటిడో తెలియాలంటే ఆ సృష్టికర్త గురించి ఒక పుస్తకం కావాలి, అదే బైబిల్. ఆయన గురించి ఒక పుస్తకం కావాలి. ఆ టైలర్ గురించి ఎలాంటి పుస్తకం ఉంటే ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందో అలాగే ఏమవుతుందంటే ఆ సృష్టికర్త ఎలాంటిడో తెలియాలంటే ఆ ధర్మశాస్త్రం గురించి మాట్లాడతాడు. అందుకని మొదటి 6 వచనాల్లో సృష్టి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సృష్టికర్త యొక్క లక్షణాలను చెప్పే ఆ లేఖనాల గురించి లేకపోతే స్క్రిప్చర్ గురించి లేకపోతే బైబిల్ గురించి చెప్తా ఉన్నాడు తర్వాత వచనాలు. అది ఇక్కడ మనం గమనించాలి. సృష్టి ఏం చెప్తుంది? దేవుడు ఉన్నాడని చెప్తుంది. ఆ దేవుడు ఎలా అంటాడో ఏం చెప్తుంది? లేఖనాలు చెప్తుంది. అందుకని దీన్ని ఏమంటామంటే జనరల్ రెవల్యూషన్ అంటాం. అంటే జనరల్గా సాధారణంగా అందరికీ అందుబాటులో ఉన్న ప్రత్యక్షతని జనరల్ రెవల్యూషన్ అంటాం. అలా కాకుండా కొంతమందికే పరిమితమైన ప్రత్యక్షతని స్పెషల్ రెవల్యూషన్ అంటాం. కాబట్టి జనరల్ రెవల్యూషన్ ఏమంటామంటే వరల్డ్ అంటాం, ప్రపంచం, సృష్టి. స్పెషల్ రెవల్యూషన్ ఏమంటే వర్డ్ అంటాం, దేవునికి వాక్యం. ఇప్పుడు జనరల్ రెవల్యూషన్ వరల్డ్ని ఇంటర్ప్రిట్ చేస్తే ఏమొస్తుందంటే సైన్స్ వస్తుంది, వర్డ్ని ఇంటర్ప్రిట్ చేస్తే ఏమొస్తుందంటే థియాలజీ వస్తుంది. కానీ ఈరోజు సైన్స్కి థియాలజీకి పడతలు లేనట్టు కనబడుతూ ఉంటుంది. మరి వర్డ్ని క్రియేట్ చేసింది ఒక ఆయనే కదా. అక్కడ లేని విరుద్ధత, అక్కడ లేని కాంట్రడిక్షన్ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే బహుశా నువ్వు వరల్డ్ అన్నా సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయలేదు, వర్డ్ అన్నా సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయలేదు. ఒక సైంటిస్ట్ ఈ ప్రపంచాన్ని రీసెర్చ్ కూర్చున్నప్పుడు సరిగ్గా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి ఉండకపోవచ్చు, లేకపోతే ఒక థియాలజియన్, ఒక బైబిల్ పండితుడు వర్డ్ అన్నా సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకని దెర్ ఈజ్ నో కాంట్రడిక్షన్ బిట్వీన్ ద ట్రూ సైన్స్ అండ్ ద స్క్రిప్చర్ బికాస్ ద ఆథర్ ఈస్ ద సేమ్. సో క్రైస్తవ విశ్వాసం చుట్టూ ఇలాంటి మూఢనమ్మకాలు ఏమైనా ఉంటే, అలాంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు మాకు పంపించండి, దాన్ని మేము ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. గాడ్ బ్లెస్ యూ.